అందరికీ విస్తొచ్చేసింది. ఎప్పట్లెక్కనే ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చేసింది. ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్ చూసేద్దామా. మహారాష్ట్రలోనే కలుస్తామని బార్డర్ ఊర్ల తీర్మానం. తెలంగాణ లీడర్లు కండ్లకు ఆంతలేరని తీసుకుర్రట ఈ నిర్ణయం. బస్సుల సీటు కోసం ఫైటింగ్. ఎమ్మెల్యే ఎంపీ సీట్ల కన్నా ఈ సీట్లకే ఎక్కువ ఉన్నది కదా డిమాండింగ్. మా స్కూల్లో అడ్మిషన్లు బందు. సర్కారు బల్ల ముందు బోర్డుల కనివిందు. స్కూల్ యూనిఫామ్ వేసుకొని వస్తున్న టీచరు. బడి బట్టలకు బ్రాండ్ అంబాసిడర్ అయిండు ఈ మాస్టరు. పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్స్ కోసం డిసెంబర్ నుంచే లైన్లు కడుతుంటారు తల్లిదండ్రులు. ఆ స్కూళ్ళ సీట్లు కొన్నే ఉంటాయి. వాటికి కూడా డ్రా తీస్తారంటే ఇక తెలిసిన లీడర్లు పెద్ద అధికారులతోటి పైరవిల్లి వేయిస్తుంటారు. అయినా సీటు దొరుకుతుంది అన్న గ్యారంటీ ఉండదు. వారం తిరిగే వరకల్లా అడ్మిషన్లు ఫుల్ అయినాయి, నో అడ్మిషన్ అని గేటుకు బోర్డులు కనిపిస్తుంటాయి. చాలా పేరు అయిన ప్రైవేటు బళ్ళ కథ గిట్నే ఉంటుంది. అయితే సర్కారు బల్లల్లనేమో ఆ పరిస్థితి మనకు ఎన్నో కాడ ఎడారిలా నీళ్లు దొరికినట్టుగా అనిస్తుంటుంది. అగో అసోంటి బడే ఉన్నది గీ రాజమండ్రి కాడున్న ఓ సర్కారు బడి కూడా. అన్నం ఉడికిందా లేదా అన్నది మెతుకు చూసి చెప్పొచ్చు అన్నట్టే బడి ఎసొంటిది అన్నది ఆ బడి ముంగడ కనిపించే నో అడ్మిషన్ బోర్డు చూసే చెప్పొచ్చు. చదువు చెప్తామంటే చాలా సర్కారు బళ్ళల్లో పిల్లలే ఉంటలేరు. అసొంటి పరిస్థితులలో ఈ బడి ఏకంగా నో అడ్మిషన్ బోర్డులే పెట్టింది. మా తాన అడ్మిషన్లు ఫుల్ అయినాయి, తల్లిదండ్రులు సహకరించురు, మీకు దయా దండం అనుకుంటా ఇక పిల్లగాళ్ళనైతే తీసుకోమని బోర్డు పెట్టిరంటే బడి ఆలత ఏందో ఒక్క బోర్డే చెప్తున్నది కదా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వ్యూవర్స్ కాలనీలు ఉంది ఈ శ్రీ నాగరాజు స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూలు. ఇది కూడా అన్ని బళ్ళ లెక్కనే సర్కార్ బడే, కాకుంటే పట్టింపుతోటి చదువు చెప్పి చదివిన ప్రతి పిల్లగాడు పాస్ అయ్యేటట్టు చేసి బడికి మంచి పేరు తెచ్చిరు అక్కడి టీచర్లు. ఈ పాఠశాలకి ఎంత క్రేజ్ వచ్చిందంటే మా ఉపాధ్యాయుల యొక్క కృషి, వారి యొక్క బోధన వల్ల, ప్రత్యేకమైనటువంటి విద్యార్థుల మీద శ్రద్ధ తీసుకోవడం వల్ల, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తీసుకొని అది పక్కాగా జరపడం వల్ల 100% రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా ఈ స్కూలు జిల్లాలోను రాజమండ్రి అర్బన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 500 మార్కులు సాధించిన విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా మాదే ముందు స్థానంలో ఉంది. అందుకే చుట్టుముట్టు ఈ సర్కారు బడిలో పిల్లగాళ్ళని చేర్పిస్తేందుకు చాలా మంది దండలాడుతుంటారు. పోటీలు పడి మరి అడ్మిషన్ల కోసం క్యూలు కడుతుంటారు. అయినా సీట్లు దొరికాయి కొందరికి. దీనికి లిమిట్ అనేది ఉంది. 40 మంది విద్యార్థులు సెక్షన్గా ఉండాలి. కానీ మా పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహిద్దాం, పేద తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని జాయిన్ చేద్దాం అనే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి స్కూల్లో ఒక సెక్షన్కి 60 మంది పైన ఉన్నారు. లీడర్లతో కొందరు అయితే రికమెండేషన్లు కూడా చేయిస్తారట. అయినా లైన్లో రావాల్సిందేనట. ఇక్కడ నిరుడు 10వ తరగతి చదివిన 141 మంది పిల్లగాళ్ళల్లా 141 మంది పాస్ అయిపోయారు. అందులో 40 మందికి 500 మీదనే మార్కులు వచ్చినాయి. అందుకే ఇక్కడ అడ్మిషన్ల కోసం లైన్లు కడుతుంటారు. గత సంవత్సరం 740 ఉన్నటువంటి స్ట్రెంత్ ఈరోజు 781 పైన జాయిన్ అయ్యారు. ఇంకా ఈరోజు కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. మరి పాఠశాల గత 4 సంవత్సరాలుగా మంచి ఉత్తీర్ణత శాతంతో జిల్లాలో ముందు స్థాయిలో ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చూస్తే 141తో మెంబర్స్ అటెండ్ అయ్యి అందరూ పాస్ అయ్యారు. 140 మెంబర్స్, అది 100% స్ట్రైక్ రేటు. మామూలుగా ఏ సర్కార్ బల్లనైనా క్లాస్కు 40 మందే ఉంటారు కదా, ఈడ 60 మంది ఉన్నారట ఒక్కో క్లాస్కు. అట్లా ఇక వచ్చిన వాళ్ళందరినీ కాదనొద్దని క్లాస్ రూమ్లు తక్కువ ఉన్నా కూడా 700 అడ్మిషన్లు తీసుకున్నారట ఈసారి. అయినా కూడా ఇంకా చాలా మంది అడ్మిషన్ల కోసం బడి చుట్టూ తిరుగుతూనే ఉన్నారట. ఇప్పుడు పోటీతత్వం అనేది పెరిగిందండి. ఇప్పుడు నాగరాజ స్కూల్ అనేసరికి చాలామంది ఇంట్రెస్ట్గా పేరెంట్స్ కూడా వచ్చి జాయిన్ చేయడం, అండ్ అందరూ చదివే వాళ్ళు, నెక్స్ట్ చదవని వాళ్ళు కూడా చదివిన వాళ్ళని చూసి ఎంకరేజ్ అయ్యి మా నెక్స్ట్ ప్రభుత్వం అందించిన ఈ ఐఎఫ్పి ప్యానల్స్, క్లిక్కర్స్, ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని వాళ్ళలో ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి పోటీతత్వం అనేది పెరిగిందండి. అందుకే టీచర్లు ఇక వచ్చిన వాళ్ళ కల్లా చెప్పలేక బడి అడ్మిషన్లు అయిపోయినాయి, దయచేసి సహకరించురని బోర్డులు పెట్టిరు. ఇప్పుడు సర్కార్ బల్లలో మళ్ళీ ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే మంచిదే కదా. అంగట్లకు పోతే ఏదన్నా మాలో కానీ కూరగాయలే కానీ ఎవరికి వగ్గకిస్తారో వాళ్ళ తనకే పోయి ఉంటారు. ఆగో పక్క పాయింట్ పావు కిలో 20కే ఇస్తుంటే నువ్వేంది 30 చెప్తున్నావు అని శ్రీధర్ అయితే ఆడికే పోయి కొనుక్కోపో అని దుక్న పోలు కూడా అంటుంటారు. అగో సేమ్ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ పొంటున్న ఊర్ల పంచాయతీ కూడా గట్నే తయారైంది. ఎందుకంటారా, చూసిరా పోరి మీరే.
ఇద్దరి పొత్తుల బర్రె దానవెట్టగా తెర్రైంది అన్నట్టున్నది కదా గీముచ్చట. మమ్మల్ని ఎవరుగా అంటారో ఆ రాష్ట్రంలోనే ఉంటామని పోయి మహారాష్ట్ర సీఎంను కలిసిరు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ పొంటి ఉన్న ఊర్ల జనాలు. కొమరంభీం జిల్లా కెరమేరి మండలంలో ఉన్న 15 ఊర్లు ఇటు తెలంగాణ కింద ఉన్నాయి, అటు మహారాష్ట్రలో రాజూరా తాలూకా కింద ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆ ఊర్లలో ఎస్ఐఆర్ ఓటు సర్వే నడుస్తున్నది కదా. మా భూములకు పట్టాలు ఏ రాష్ట్రం నుంచి ఇస్తే ఆ రాష్ట్రంలోనే ఉంటామని, లేదంటే ఎస్ఐఆర్ను బహిష్కరిస్తున్నామని 15 ఊర్ల జనాలు తీర్మానం చేసుకున్నారు. ఇటు మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పురి, తెలంగాణలోనే ఉందామనుకుంటున్నాం కానీ మాకు ఈడికెళ్ళే పట్టాలు ఇస్తారా ఇయ్యరా అని ఆ ఊర్ల లీడర్లు పెద్ద మనుషులంతా కలిసి వచ్చి తెలంగాణ పెద్ద లీడర్లను కలిసిరు. అయితే తెలంగాణ లీడర్లేమో అట్లనే సరేనా చూద్దాం చేద్దామని ఎటు చెప్పకుండా పంపిరట. అగో ఏదోటి చెప్పకుండా ఇట్లా తిప్పించుకుంటే ఎట్లా అని తెలంగాణ లీడర్లకు మనం తెలంగాణలో ఉండు ఇష్టం లేనట్టున్నదని సీదా పోయి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సార్ను కలిసిరు. ఏండ్ల సంది 2 రాష్ట్రాల నడుముండి ఎడు కాకుండా పోయిన గోసలన్నీ చెప్పుకొచ్చారు. ఇక దరఖాస్తు ఇచ్చారు. వాళ్ళు చెప్పిందంతా ఇన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సారు, మిమ్మల పక్కా మహారాష్ట్రలోనే చేర్చుకుంటాం, మీ భూములకు మహారాష్ట్ర నుంచే పట్టాలు ఇస్తాం, మీరైతే ఎస్ఐఆర్ సర్వేల ఓటక్కు పేర్లు రాయించుకోరి అని సీఎం సారు హామీ ఇచ్చాడు. ఇక మహారాష్ట్ర సీఎం సారు మాట ఇచ్చే వరకు మహారాష్ట్రలోనే ఉంటామని డిసైడ్ అయ్యారు ఇక్కడ జనాలు. చూడురి బార్డర్ పొంటి ఉన్న ఊర్ల మీద తెలంగాణ లీడర్లకు పాయిరమో గట్ల గారిపోతుంది అన్నట్టు. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ ఊర్ల ముచ్చట అట్లున్నది కదా. ఇక తెలంగాణ కర్ణాటక బార్డర్ ముచ్చటోటు కూడా గట్నే ఉన్నది. సంగారెడ్డి జిల్లా తెలంగాణ కర్ణాటక బార్డర్ పొంటి ఊర్ల జనాల నడుమ చెత్త పంచాది సురువైంది. కర్ణాటక చెత్తని తెచ్చి తెలంగాణ ఊర్లేస్తే ఎట్లా అని బార్డర్ పొంటున్న ఊరోళ్ళు బయసు పెట్టుకుంటుర్రు. తెలంగాణ కర్ణాటక నడమ నీళ్ళ జగడమే కాదు చెత్త జగడం కూడా అవుతున్నది కదా. బీదర్ మున్సిపాలిటీ వాళ్ళు చెత్తను తెచ్చి తెలంగాణ బార్డర్ పొంటి ఉన్న మలిగి అనే ఊర్లో డంపు చేసిపోతున్నారట. 15 రోజుల నుంచి బీదర్ మున్సిపాలిటీ చెత్త లారీలకు అడ్డం పడి చెత్త ఇస్తలేరట తెలంగాణ జనాలు. మా చెత్త పనులను మీరు ఎట్లా ఆపుతారు, ఇది మీ బార్డర్ కాదు మా బార్డర్ జాగానే అని బీదర్ మున్సిపాలిటీ ఆఫీసర్లు వచ్చి మలిగి ఊరోళ్ళను బెదిరించారు. బిడ్డ మా లారీలకు అడ్డం పడితే మీరంతా బీదర్కి ఎట్లా వస్తారో చూస్తాం, మీరు ఎట్లా నెగులుతారో చూస్తాం అనుకుంటా జనాలకు వార్నింగ్ ఇస్తున్నారు అక్కడే అధికారులు. ఇక ఆడికే ఆగలే 40 లారీల చెత్తను తీసుకొచ్చి మెయిన్ రోడ్డు మీద వారబోసారు. ఇట్లా ఇట్లా శతవార పోసే వరకు బీదరు మలిగి నడుమ తోవ బంద్ అయింది. అట్లకెళ్ళిపోయే జనాలు మస్తు తీపల పడ్డారు పాపం. పంచాయతీ ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ గిట్లా అధికారులు కూడా రోడ్ల మీద శతవారేసిపోతే ఏందన్నట్టు. ఓ ఊరి చెత్తను తెచ్చి ఇంకో ఊర్లో వారవస్తామంటే కూడా ఎవరు మెచ్చరు కదా. జనాలు అడ్డుకుంటే వాళ్ళని సంధాయించి సమస్యలు పరిష్కారం చేస్తామనాలి కానీ ఇట్లా రౌడీజం చేసుడు ఏందని తెలంగాణ బార్డర్ పొంటి ఉన్న జనాలు మండిపడుతున్నారు. మరి దీని మీద 2 రాష్ట్రాల అధికారులు లీడర్లు మాట్లాడితేనే పంచాయతీ దిగతట్టున్నది కదా. బస్సు ఎక్కిన పతొక్కలు సీటు దొరకబట్టుకోవాలని చూస్తుంటారు. మంది పలసగుంటే ఉత్తగానే దొరుకుతుంది సీటు. కానీ ఫ్రీ బస్సు పెట్టిన కానుంచి బస్సులలో సీట్లు దొరకడం అంటే ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ దొరకబట్టుకున్నంత కష్టమవుతుంది. వీర నారీమణులు కొందరు అడ్డమున్న అందరినీ బుల్డోజర్ లెక్క చీల్చుకుంటూ పోయి సీటు సాధిస్తుర్రు. ఆ సీటు కోసం జరిగే పోరు ఒక్కోసారి ఇట్లా పోలీస్ స్టేషన్ కూడా చేరుతుంటుంది. ఒరొక్క సీటు కోసం కొట్లాడుకొని పోలీస్ స్టేషన్ తవ్వదొక్కిరు కదా ఈ మైలక్కలు. మెదక్ నుంచి సికింద్రాబాద్ వచ్చే బస్సులు అయింది ఇచ్చంతరం. ఒక ఆమె దివ్యాంగుడు అయిన కొడుకుతోటి బస్సు ఎక్కిందట. అయితే కొడుకును కూర్చోబెడతా అని సీట్లున్నామని జరుగుమన్నదట. అవి ఆడ పంచాయతీ శురువైంది. అయితే ఒగల్లో వాళ్ళు తిట్టుకుంటుంటే జరుగుమంటే జరుగుతలేవని ఆ సీట్లున్నామ హ్యాండ్ బ్యాగును పిల్లగాని తల్లికి గుంజిదట. గంతే ఇక హ్యాండ్ బ్యాగు భుజానికి వేసుకునే పట్టి ఉంటుంది కదా, అది పర్రు మంచి ఇనిగింది. ఇక చూడు నా బ్యాగునే జింపుతావే అని శికలు పట్టుకొని శంగడం బింగడం లొలి పెట్టుకున్నారట.
మీ లొల్లికి నా పడెత్తు ఏం లొల్లి అమ్మ ఇది పొద్దువని లొల్లి మీరే ఉన్న 6 ప్యాసింజర్లని ఇక డ్రైవర్కు కిరిమిలేసి బస్సును తోవేంటున్న నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కొట్టిండట. ఇక ఆడ బస్సులకి వెళ్ళి దిగి ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. సిటిఎం అంటే మామూలునే కాని మాటలతోటి తిట్టింది సార్ అని ఒకలు, మొదలు ఆమె నా బ్యాగ్ పట్టి చింపింది సార్ ఇట్లా అని ఇంకోలు. ఇక అట్లా ఫిర్యాదులు ఇచ్చుకొని స్టేషన్లో కూడా పోలీసు వాళ్ళ ముంగట్నే పొలు తిట్టుకున్నారు. ఏ ఆపురమ్మ మీ లొలి ఏందో బస్సులో ఒకటే లొలి పెట్టుకొని మానేతి ఖరాబు చేసిరని ఇటు కాలేజీ పోయే పిల్లగాళ్ళు కొలువులో పోయేందుకు బస్సు ఎక్కిన వాళ్ళంతా చీదరయ్యారట. ఇక పోలీసు వాళ్ళు బస్సులో చిల్లర లొలి పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తే ఎట్లనమ్మా, అరే బస్సులో కూర్చునే గడిసేపు ఓలుకోలు ఓర్చుకోలేరా, ఏమో పంతనవలేదట పంచాయతీలు పెట్టుకొని పరిశాన్ చేసుకుంటా పోలీస్ స్టేషన్లకు వస్తే ఎట్లనమ్మా అని సంధాయించి ఇక ఎటోల నాటు ఎలగొట్టిరట నర్సాపూర్ పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ సిగ్నల్ల కాడ ఎర్ర లైటు పడితే ఆగాలి, పసుపు లైటు పడితే చూడాలి, పచ్చ లైటు పడితే బుర్రవని వెళ్ళిపోవాలి అనే రూల్ ఉంటుంది కదా నోళ్ళ. కానీ మన దేశంలో అవన్నీ రూల్స్ ఏం నడవవు. కాబట్టి రెడ్ లైట్ పడితే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారా లేదా అని అటు ఇటు చూడాలి, పచ్చ లైట్ పడకముందే కట్లు కొట్టుకొని వెళ్ళిపోవాలి అన్నట్టు అర్థాన్ని మార్చి పడేస్తుంటారు కొంతమంది. అందుకే కొన్ని జాగాల్లో ఆ సిగ్నల్ లైట్లు ఉన్న దండుగే అనిపిస్తుంటుంది. అయితే ఒక ఆడ గిట్నే ట్రాఫిక్ను కంట్రోల్ చేయాల్సిన లైట్లు కంట్రోల్ తప్పి గాలి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి అట. అట్లెట్లనో మరి అగజుడు రే ట్రాఫిక్ కంట్రోల్ చేసే సిగ్నల్ లైట్లను గాలి ఎట్లా కంట్రోల్ చేస్తున్నదో. ఎటు గాలి వస్తే అటే ఊగుతున్నది కదా, కంట్రోలింగ్ అయితే మస్తు అవుతున్నది. సిగ్నల్ లైట్లతోటి గాలి మంచిగా ఉయ్యాలాట కూడా ఆడుకుంటున్నట్టున్నది. హైదరాబాద్ జీడిమెట్ల సూరారం పోయే మెయిన్ రోడ్డు మీద మల్లారెడ్డి దవాఖాన కాడున్న సిగ్నల్ దగ్గర కనిపించిన సీన్ ఇది. స్తంభానికి ఉన్న సిగ్నల్ లైట్లు ఊడిపోయి ఇట్లా గాలే స్వింగుజరా అనుకుంటా ఉయ్యాలు ఊగుతున్నది. ఇక అట్లకెళ్ళి పోయేటోళ్ళు ఇది ఎవరి నెత్తి మీద పడుతుంది రో లైట్ అని భయంగా వెళ్ళిపోతున్నారట. ట్రాఫిక్ వాళ్ళు ఏమో మూలకు నక్కి కెమెరాలు పట్టుకొని శలాన్ల ఫోటోలు కొట్టే బిజీలు ఉన్నట్టున్నారు. ఇక ఇంకొందరేమో మూల మీద అడ్డేసి తాళాలు గుంజుకొని శలాన్లు కట్టించుకునే పనులు ఉన్నట్టున్నారు. అందుకే కావచ్చు ఈ ట్రాఫిక్ లైట్లను రిపేర్ చేపిస్తేందుకు ఎవరికి టైం దొరుకుతలేనట్టున్నది. ఇక ట్రాఫిక్ రూల్స్ తప్పితే జనాలకు ఫైన్లు వేస్తున్నారు కదా, మరి ఇట్లా సిగ్నల్ లైట్లు ఊడిపోయి జనాల నెత్తి వలిగితే అప్పుడు ఎవరికి వేయాలి జనాలు ఫైన్లు అని అట్లకెళ్ళి పోయేటోళ్ళు కామెంట్లు చేసుకుంటూ పోతున్నారట. అది ఊడి ఎవరు నెత్తి మీదనో పడి నెత్తి వలగక ముందే సూరారం దిక్కు ట్రాఫిక్ పోలీసులో జిహెచ్ఎంసీలో ఏమన్నా దాన్ని సవరించి పెడతారో లేదంటే అలవాటైన తీరులో అట్లనే ఉంటారో చూడాలి కానీ నెత్తి కొట్టుకుంటూ పోతున్నారట అది దిక్కు జనం. స్కూల్కి యూనిఫామ్ వేసుకొని రాకుంటే వాళ్ళను బయటనే నిలబెడుతుంటారు కొంతమంది పీటీ సార్లు. ప్రేయర్ అయ్యేదాకా బయట ఎండలో నిల్చోమని చెప్తుంటారు, లేదంటే గోడ కుర్చో మోకాల మీద కూర్చునే పనిష్మెంటో ఇస్తుంటారు. ఇంకొందరు గుంజేల్ది అని చెప్తుంటారు, తీపిస్తుంటారు కూడా. ఇంకొందరు ఫైన్ కట్టు అని ఫైన్ కట్టించుకుంటారు. అయితే పిల్లగాళ్లకు యూనిఫామ్ ఉన్నట్టు కొన్ని ప్రైవేట్ బళ్ళల్లో కాలేజీలల్లో టీచర్లకు కూడా యూనిఫామ్ ఉంటుంది. కానీ సర్కారు బళ్ళల్లో గసొంటి ఏమి ఉండవు కదా. అయితే సర్కారు బళ్ళే సారు మాత్రం అరే పిల్లలు మీరు నేను అందరం ఒక్కటేరా నాన్న అనుకుంటా పిల్లగాళ్ళ లెక్కనే యూనిఫామ్ కుట్టించుకొని బడికి వస్తుండట. పిల్లలు లేని ఇంట్లో తాతం పడినట్టే ఉన్నది కదా ఈ సార్ ముచ్చట. పిల్లగాళ్ళ దాంట్లో పిల్లగాని లెక్క కలిసిపోదామని అగో సర్కార్ బడి సార్ కూడా పిల్లగాళ్ళ లెక్కనే బడి డ్రెస్ వేసుకొని వస్తున్నాడు. నేను మీ టీచర్ని అయినా మీ దోస్తు లెక్కనే రా చిన్నలు అని వాళ్ళతోటే కింద కూర్చొని వాళ్ళతోటే బడిలో పగడి పువ్వ తినుకుంటా వాళ్ళకి చదువు చెప్తున్నాడు. ఈ సార్ పేరు వి గోపీనాథ్. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెం కాడున్న సర్కారు ప్రాథమిక పాఠశాలల టీచర్గా కొలువు చేస్తున్నాడు. మనం అంతా సమానమే అని బడికి కూడా యూనిఫారం వేసుకునే వస్తున్నాడు. ఈ బడి బట్టల్లో సార్ను చూస్తుంటే సార్ ఎవరో పిల్లగాళ్ళు ఎవరో తెలవకుంటున్నది కదా. అయితే వారానికి 2 సార్లు ఇట్లా యూనిఫామ్ వేసుకొని వస్తున్నాడట.
చూసేటోళ్ళంతా ఉరక్క ఈయన సారేనా మరి గట్లేందుకు బడి పిల్లగాల లెక్క బట్టలు వేసుకొస్తుండని తెలియక నెత్తి పట్టుకుని పరిశాన్ అవుతున్నారట. బడి సార్ అట్లా యూనిఫారం వేసుకొని వస్తుంటే హెచ్ఎం సుమలత మేడం కూడా మంచిగానే సపోర్ట్ ఇచ్చిరట. ఇట్లా సర్కార్ బడి యూనిఫారం కు మంచి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది కదా సార్ ఇప్పుడు అడిదిక్కు. ఇక యూనిఫారం వేసుకొని మాతోటే కూర్చుంటున్నాడు కదా అని పిల్లగాళ్ళు సార్నేమన్నా అనేర్రు ఏం లే. ఇక తోటి టీచర్లు మీరు కూడా జాగ్రత్త అయితే స్టూడెంట్ అనుకొని బెత్తం దెబ్బలు కొట్టారు. కానీ బస్సుల్లో బండి మీదనో యూనిఫారం వేసుకొని వచ్చేటప్పుడు అగో గిన గింతెత్తున్నాడుకి ఇప్పుడు పోయి బడికి చదువుకుంటున్నాడా అవే ఏందినా అని అనుకునే పరిశాన్ ఉన్నా కూడా సార్ ఇట్లా బడి యూనిఫారం వేసుకొని తిరుగుతున్నాడంటే గ్రేట్ ఎపో. ఈ నడుమ కొందరు ఎట్లుంటుర్రంటే ఇన్స్టాగ్రామ్లా గదే తీరుల్లా ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా హోటల్ గురించో పార్క్ గురించో గుడి గురించో చెరువు గురించో మంచి లొకేషన్ గురించో రీల్ వీడియో పెట్టుడే ఆలస్యం. ఇక ఆడ జాతర అవుతుంది, దేశంలో ఉన్న సగం జనాభా అదే ప్లేస్లో పోయి ఉంటుంది. మీరు ఎట్లొచ్చిర్రు అనే వాళ్ళని అడుగుడే ఆలస్యం. మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి వచ్చినాం అని చెప్తుంటారు. అట్లా రీల్స్ ఏవటి ఎన్నెన్నో జాగులు పెద్ద టూరిస్ట్ ప్లేస్లు అవుతున్నాయి ఇప్పుడు. అగో అదే తీర్ల మొన్న ఒక పుణ్యవతి చేసుకోబోయే పిల్లగాన్ని కోట చూద్దాం రాబోయి అని తీసుకపోయి లవర్ తోటి కలిసి లోయలు నెట్టేసింది కదా. గా ప్లేస్ ఇప్పుడు పెద్ద టూరిస్ట్ జాగా అయిందట. ఏం జనాలు ఉన్నారు చూడు రే. మొన్నట్లా పెళ్లి చేసుకోవే పిల్లగాన్ని ఒక నారీమని కోట మీదకి వెళ్ళి తీసుకపోయి లోయలకు నూకేసి ప్రాణం తీసిన ముచ్చడు ఎరుకునేదే కదా. అగో ఆ బంగారు తల్లి చేసిన పనితోటి ఇప్పుడు లోనవాల కాడున్న లోహుగాడు కోటకు జనం తాకిడి పెరిగిందట. సియా అనే టైమే వయ్యారంగా మాట్లాడి కాబోయే భర్తను లోనవాల కాడున్న లోహుగాడు కోటను ఎక్కించి ఎత్తు మీద తీసుకపోయింది కదా. ఇక మీదకు పోయినాక నేను ఫోటో తీస్తా, నువ్వు ఈ కోట అంచు మీద నిలబడు, వెనకాల లోయ మీద నువ్వు మస్తుంటది ఫోటో అని మత్పరిచి ఆయన ముందే అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఆ పిల్ల లవర్ గాని రప్పించి ఇద్దరు కూడి కేతను లోయలకు నూకేసి ప్రాణం తీసిరు. అయ్యో కాలు జారి కింద పడడానికి ఆస్కార్ యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించింది. అయితే ఇక పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో మేమే ప్రాణం తీసినామని నిజం ఒప్పుకున్నారు ఇద్దరు. అయితే లోగాడు కోటలో ఈ సియా ఎక్కడైతే కేతను లోయలకు నెట్టేసిందో ఆ జాగను చూసేందుకు ఇప్పుడు మస్తు మంది వస్తున్నారట. దానికి సియా పాయింట్ అని పేరు పెట్టుకొని వచ్చి మరీ మురిసిపోతున్నారట చూసుకుంటా. ఇక ఈ దారుణమైనాక ఇంకా లోగాడు కోటకు వచ్చే టూరిస్టులు 25% పెరిగిరని అక్కడ వాళ్ళు చెప్తున్నారంటే ఎట్లున్నారో చూడరి. 1000 ఏళ్ళున్న కోట చరిత్రను తిరగరాసింది బంగారు తల్లి. కోట చరిత్రను మర్పించేటట్టు కేతను నూకేసి ఇక్కడ కొత్త చరిత్ర తిరగరాసింది. ఈ ఘోరమైనాక మగ పోరగాళ్ళు ప్రేమించిన పిల్లే గాని పెళ్లి చేసుకోబోతున్న పిల్లే గాని ఏడుకన్నా టూర్కు పోదామని పిలిచిన సెక్యూరిటీ వాళ్ళను పెట్టుకొని వస్తా, ఇంటోళ్ళు దోస్తులను ఎంబడేసుకొని వస్తా గాని ఒంటిగా రానని సోషల్ మీడియాలో ఇగో ఇట్లా మస్తుగా రీల్స్ చేస్తున్నారు. 6 నెలల కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కొట్టిండట ఎన్కట్కేవడో. సేమ్ గట్నే ఉన్నారు కొందరు చిల్లర దొంగలు. పనిచేసుక బతక శాతగాని బద్మాషుగాళ్ళు మంది కష్టాన్ని దోసుక తిందామని చూస్తుంటారు. రైతులు బాయిల కాడ బోర్ల కోసం ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటే పందికొక్కులు లెక్క పోయి వాటిని పోతం పెట్టబట్టే కొందరు సోడిగాళ్ళు. వీళ్ళనో ఇట్లా మన్ను ఒక్కొక్కడు దునకుదునున్నాడు కదా. ఏ మేస్త్రి కింద పనికి పోయినా 700 ఇస్తాడు. అసలు పని శాత కాదు కానీ అర్ధరాత్రి శేని శెలకల పోటీ పోయి బయలకాడ బోర్లకు పెట్టిన ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదా, అగో ఆ వైర్లు ఎత్తుకపోయేందుకైతే ఉరుకులు ఆడుకుంటూ వచ్చిరు. ఇక దొరికినాక చూడురి మొఖాలని ఎట్లా మాడిపోయినాయో. నెత్తి నేలకే వేసుకుంటారు సోడిగాళ్ళు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు కాడైంది ఈ కథ. ఈ 4 తాషిడిగాళ్ళు రాత్రి వచ్చి వైర్లుడ వీక్కొని ఎత్తుకపోతుంటే శేనుకు నీళ్లు గట్ట పోయిన వాళ్ళు ఈ దొంగగాళ్ళని దొరకవచ్చిర్రు. ఇక చుట్టుముట్టోళ్ళను పిలిచిర్రు. ఇక వాళ్ళు వచ్చి గట్టిగానే అందుకున్నారట. అటంకి ఇక పోలీసు వాళ్ళకి అప్పచెప్పిరు. వీళ్ళందరిది కూడా పక్క పొంటే ఉన్న మునగపాక అనే ఊరట. చిల్లర తిరుగులకు అలవాటు పడి తాగి తిరిగేటందుకు ఇగో పైసల కోసం వైర్లు ఎత్తుకపోవుడు, ఇనుప సామాన్లను దోసుకపోవుడు చేస్తున్నారట. వీళ్ళ పని పోడుగాను. ఇవి అటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.